హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. 16,800 కోట్లు రోడ్డు నిర్మాణ ఖర్చు రూపాయలు 8,100 కోట్లు, పరిహారానికి రూపాయలు 5,400 కోట్లు తాజాగా అంచనా వేసిన ఎన్హెచ్ఏఐ. నిర్మాణ సమయం నాటికి అంచనాలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి దాదాపు రూపాయలు 16,800 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా నిర్ధారించారు. తాజాగా ఈ భాగం రోడ్డు నిర్మాణానికి కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్న ప్రైవేట్ సంస్థ రూపొందించిన టెండర్ డాక్యుమెంట్ను ఇటీవలే ఎన్హెచ్ఐఏ అందజేయగా దాని ఆధారంగా ఈ లెక్క తేల్చారు. దీని ఆధారంగా త్వరలో ఎన్హెచ్ఐఏ డిపిఆర్ సిద్ధం చేయనుంది. నిర్మాణ పనులు ప్రారంభం కావడానికి ఇంకా 6-7 నెలల సమయం ఉన్నందున అప్పటికి ఉండే మార్కెట్ ధరల ఆధారంగా ఈ అంచనాలు మరికాస్త పెరగొచ్చు. రోడ్డు నిర్మాణం ఇలా: దాదాపు 162 కిలోమీటర్ల నీడితో ఉండే రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం నిర్మాణ పనులు సివిల్ కాస్ట్కు రూపాయలు 8,100 కోట్లు ఖర్చు అవుతుందని ప్రస్తుత మార్కెట్ ధరల ఆధారంగా రూపొందించిన అంచనా స్పష్టం చేస్తోంది. మొదట 4 వరుసలకు ఒక్కో కిలోమీటర్కు దాదాపు రూపాయలు 50 కోట్ల వరకు వ్యయం చెల్లించాల్సి ఉంటుంది. ఈ రోడ్డు 5 మీటర్ల ఎత్తులో ఉండేలా డిజైన్ చేయడంతో నిర్మాణ వ్యయం అధికంగా ఉంటుందని నివేదిక స్పష్టం చేసింది. ప్రతి కిలోమీటర్కి నిడివికి ఒకటి చొప్పున కల్వర్టు, అండర్ పాస్, ఫ్లైఓవర్ ఇలా ఏదో ఒక నిర్మాణం ఉంటుంది. దీంతో ఖర్చు భారీగా అవుతుంది. కనీసం 10 అడుగుల ఎత్తు అప్రోచ్తో అండర్ పాస్లు నిర్మిస్తారు. భూసేకరణకు ఈ భాగం రోడ్డుకు సంబంధించి 2,000 హెక్టార్ల భూమిని సేకరిస్తున్నారు. దీనికి పరిహారంగా దాదాపు 5,400 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని తేల్చారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సగం భరించనుంది. ప్రస్తుతానికి 4 వరుసల రోడ్డే నిర్మిస్తున్న భవిష్యత్తులో దానిని 8 లేన్లకు విస్తరిస్తారు. అందుకు వీలుగా ఇప్పుడే భూసేకరణ చేపట్టారు. ఈ అలైన్మెంట్లో సేకరించాల్సిన భూముల్లో దాదాపు 80 హెక్టార్ల అటవీ భూములున్నాయి. అటవీ శాఖకు పరిహారంగా మరో చోట భూమిని కేటాయించడంతో పాటు ఆ భూమిలో మొక్కల పెంపకానికి అయ్యే వ్యయం కూడా చెల్లిస్తారు. సేకరించిన భూమిలో తొలగించే చెట్లకు విలువ కట్టి చెల్లిస్తారు. ఈ అటవీ భూముల్లో దాదాపు 20 హెక్టార్ల భూములు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. వారిలో కూడా నిరుపేదలు ఉన్నందున వారి పేరిట గతంలో పట్టాలు కూడా జారీ అయ్యాయి. అలా పట్టాలు పొందిన వారికి లెక్క ప్రకారం పరిహారం చెల్లించాల్సి వస్తుందని తేల్చారు. ఇలా చూసుకున్నట్టయితే రీజనల్ రింగ్ రోడ్డుకి అయితే ప్రజెంట్ ఉన్న అంచనాల ప్రకారము 16,800 కోట్లు అయితే ఓన్లీ ఉత్తర భాగానికి అవుతాయని చెప్పేసి అయితే రియల్ వర్గాలు అయితే చెబుతున్నాయి. అంతేకాకుండా అది ఇప్పుడు కన్స్ట్రక్షన్కి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ప్రజెంట్ అంచనా 16,800 కోట్లు. ఫ్యూచర్ అంచనా ఎంత అవుతుందో మాత్రం చెప్పలేము. దీనికంటే ఇంకొక 500-600 కోట్లు ఎక్కువైనా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కూడా భూముల ధరలు చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. అండ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలామంది అయితే ఇంట్రెస్ట్ అయితే చూపెడుతున్నారు. ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.